إن الحمد لله خالق الإنس والجان، والصلاة والسلام على النبي الأدنان وعلى آله وصحبه ومن تبعهم بإحسان إلى يوم النشر والنشور والميدان. أما بعد، فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. سنريهم آياتنا في الآفاق وفي أنفسهم حتى يتبين لهم أنه الحق. أولم يكفي بربك أنه على كل شيء شهيد. بسم الله الرحمن الرحيم. إن في خلق السماوات والأرض واختلاف الليل والنهار لآيات لأولي الألباب. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ورب زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు, ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఏహపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆయన అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. ఆయన ఈ విశ్వసర్వభౌమాధికారంలో ఎవరిని కూడా తన సంతానముగా, తన కుమారుడిగా చేసుకోలేదు. అదేవిధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలనా వ్యవస్థలో ఆయన తనతో పాటు ఎవరిని తన భాగస్వాములుగా, తన సహవర్తులుగా చేర్చుకోలేదు. ఆయన ఎవరిని తన సంతానముగా చేసుకోలేదు, ఎవరిని తనతో పాటు భాగస్వాములుగా చేర్చుకోలేదు. ఒకరి సహాయ సహకారాలను తీసుకునేటువంటి అవసరం ఏమాత్రం లేనివాడు, పరమ పవిత్రుడు, మహాపరిశుద్ధుడు అల్లాహ్ తబారక వ తఆలా. ఆయన మొట్టమొదటి మానవుడిని మట్టితో సృష్టించాడు. ఆయన ప్రకటముఖతో మన మొట్టమొదటి అమ్మ హజరత్ హవ్వ అలైహిస్సలాం వారిని సృష్టించాడు. ఆయనే జలప్రళయంలో, భయంకరమైనటువంటి జలప్రళయంలో నూహ్ అలైహిస్సలాం వారిని జూదికొండపై సురక్షితంగా దించినటువంటి వాడు. ఆయనే అగ్నిగుండంలో విసిరివేయబడినటువంటి ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని సురక్షితంగా సంరక్షించిన వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయనే నీళ్లు లేని బావిలో యూసుఫ్ అలైహిస్సలాం వారిని రక్షించి ఒడ్డుకు చేర్చిన వాడు, ఈజిప్టు రాజ్య కోశాధికారిగా నియమించిన వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయనే భయంకరమైనటువంటి వ్యాధికి లోనై కొన్ని సంవత్సరాల పాటు పరీక్షకు గురి చేయబడినటువంటి అయ్యూబ్ అలైహిస్సలాం వారిని స్వస్థత పరిచిన వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయనే చేప కడుపులో 3 రాత్రింబవళ్ళు యూనుస్ అలైహిస్సలాం వారిని సజీవముగా ఉంచిన వాడు, 3వ రోజున ఒడ్డుకు సురక్షితంగా చేర్చిన వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయనే ఎర్ర సముద్రాన్ని చీల్చి మూసా అలైహిస్సలాం వారిని, తాను నమ్ముకున్నటువంటి ఇశ్రాయేలీలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన వాడు, ఫిరోనును, ఫిరోను యొక్క అనుచరులను సముద్రములో సమూలంగా ముంచి వేసిన వాడు అల్లాహ్ తబారక వ తఆలా. ఆయనే భయంకరమైనటువంటి రాళ్ల వర్షము నుండి, గుర్తు వేయబడినటువంటి రాళ్ల వర్షము నుండి లూతు అలైహిస్సలాం వారిని, ఆయన పరివారాన్ని రక్షించిన వాడు, కాపాడిన వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా.
ఆయనే యూదుల కుట్రల నుండి, వారి భయంకరమైన ఆగడాల నుండి ఈసా అలైహిస్సలాం వారిని సురక్షితంగా సజీవంగా పైకి లేపుకున్నవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయనే అరబుల ఆగడాల నుండి గ్యారెసౌర్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని రక్షించిన వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సోదరులారా, అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని లిఖించడానికి, ఆయన మాటలు రాయడానికి ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కళలుగా చెక్కి సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీటినంతటిని సిరాగా మార్చి ఆయన మాటలు రాయడం ప్రారంభిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి వృక్షాలన్నీ అరిగిపోతాయి. సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీరంతా అరిగిపోతుంది. కానీ ఆయన గొప్పతనం, ఆయన మాటలు మిగిలే ఉంటాయి. ఎందుకంటే సృష్టిని సృష్టించిన సృష్టికర్త అల్లాహ్ తబారక వ తఆలా. ఆయన మనిషి కాదు, మనిషిని తయారు చేసిన వాడు మనిషి లాంటి వాడు కాదు. మనిషికి ఉన్నటువంటి లోపములు బలహీనతలు లేనటువంటి వాడు, భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో జ్ఞానములు తెలిసినటువంటి వాడు. ఆయన తెలివితే తప్ప మనిషి యొక్క గ్రహణ పరిధిలోనికి ఏ విషయము రాదు. ఆయన శాశ్వతుడు, నిత్యుడు, అనంతుడు, సమస్తానికి జీవాధారం, మూలాధారం అల్లాహ్ తబారక వ తఆలా. సోదరులైనా, మరి కంటికి కనిపించినటువంటి ఆ సృష్టికర్త కనిపించేటువంటి ప్రపంచంలో తన ఉనికిని చాటి చెప్పేటందుకు, తన సందేశాన్ని అందించేటందుకు ఎందరో ప్రవక్తలను ఈ భూమి మీద పంపాడు. వలకద బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతి రసూలా. భూమండలం మీద ప్రతి భాగం మీదకు ఆయన ప్రవక్తలు వచ్చారు. ఓ మానవుడా, నిన్ను పుట్టించినటువంటి ఈ సృష్టికర్తల గురించి నీకు పరిచయం చేసేటందుకు, ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త ఈ సృష్టిలో చేసినటువంటి అద్భుతాల గురించి ప్రజలకు తెలియజెప్పేటందుకు, ఓ మనిషి మానవత్వం అన్నటువంటి మంచి మనిషిగా, మానవత వెలుగులతో కలిగినటువంటి కూడినటువంటి ఒక మంచి జీవితాన్ని గడుపు అని చెప్పడానికి పెట్టిందే కానీ మత ప్రచార సభ కాదు. అసలు ఇస్లాం అంటే మతం అనే ఖురాన్లో ఎక్కడా లేదు. ముస్లిం అంటే కులం ఎక్కడా లేదు. ఇస్లాం అంటే మతం కాదు, ముస్లిం అంటే కులం కాదు. ఈ పొడుగు డ్రెస్ వేసుకున్న స్వర్గంలో వెళ్తారని ఖురాన్లో ఒక్క చోట కూడా చెప్పలా. పైన ఈ టోపీ పెట్టుకుంటే వాళ్ళకి నేను స్వర్గం ఇస్తాను అని చెప్పేసి ఖురాన్లో ఎక్కడ చెప్పలా. ఓ మానవుడా, నిన్ను పుట్టించినటువంటి నీ సృష్టికర్తను గుర్తించు. ఈ సృష్టిలో ఆ సృష్టికర్త చేసినటువంటి అద్భుతాలను కళ్ళారా చూడు. దురదృష్టం ఏంటంటే మా మతం వేరండి, మా కులం వేరండి, మాకు అక్కడ పోతే పిల్లలు పుట్టారండి, ఇక్కడ పోతే రోగాల దగ్గరండి, ఇక్కడ పోతే మాకు కలిసి వచ్చిందండి, మా తాతల దగ్గర నుంచి మేము ఎప్పటి నుంచో చేసుకుంటామండి అని చెప్పేసి ఆ సృష్టికర్తను విస్మరించారు. కాబట్టి ఎన్నో అనార్థాలు జరుగుతాయి. కాలం పరిపూర్ణమైనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇఖ్తరబ లిన్నాసి హిసాబుహుం వహుం ఫీ గఫ్లతిన్ మురిదూన్. మానవులారా, మీ లెక్కల గడియ దగ్గరకు వచ్చేసింది, జీవితం ముగియటానికి దగ్గర పడింది అన్నాడు. ఒకప్పుడు చచ్చిపోవడం అంటే ఎవరో ముసలోళ్ళు, తలంతా పండిపోయిన వాళ్ళు, చర్మం ముడతలు పడిపోయిన వాళ్ళు, మంచుగా పడి ఉక్కిష్టం అనుభవించిపోయేవాడు. ఇప్పుడు కండలు విరిగిన కుర్రోళ్ళు కూడా పట్టక చచ్చిపోతున్నారు. పెళ్లి కావాల్సినటువంటి నవ యువకులు చనిపోతున్నారు. మంచి మంచి బాడీ బిల్డర్స్ చనిపోతా ఉన్నారు. ఎన్ని రోజులు జీవితం సార్. కాబట్టి జ్ఞానంతో ఆలోచించి ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త ఎవరో తెలుసుకో. ఆయన సృష్టించినటువంటి మహా అద్భుతమైనటువంటి నిర్మాణమైనటువంటి ఈ సృష్టిని తనివితీన చూడు, చూడమంటున్నాడు. అవలం యసిరు ఫిల్ అర్ద్, భూమి మీద తిరుగు, చూడు, ఎన్నో నిదర్శనాలు ఉన్నాయంటున్నాడు. కాబట్టి వాటి గురించి నాకు తెలిసినటువంటి జ్ఞానంలో ఖురాన్ హదీస్ వివరాలు కొన్ని విషయాలు లోతుగా కాదు కానీ కొన్ని విషయాలు ఖురాన్ హదీస్ విషయాల్లో చెప్తాను, శ్రద్ధగా వినండి. మనకి దైవం అయితే కంటికి కనిపించేవాడు కాదు. ఈ ప్రపంచంలో
జనజీవన స్రవంతి ప్రారంభమైన నాటి నుండి ఏ ఒక్క మనిషి కూడా, ఈ భూమి మీద మానవుని పుట్టుక ఆరంభమైనది ప్రారంభమైన కాడి నుంచి కూడా ఇప్పటిదాకా లేదు, ఈ సృష్టి లైమ్ అయిపోయేదాకా ఎవరు కూడా సృష్టికర్తను చూడలేదు, చూడబోడు, చూడలేడు. ఆయన సృష్టికర్త. మరి కనిపించినటువంటి ఆ సృష్టికర్త కంటికి కనిపించినటువంటి ఈ ప్రపంచంలో తన గురించి చెప్పడానికి ప్రవక్తలు పంపాడు. ఎవరికి ఏమనకండి, పాపాత్ములు బతుకుతున్నారు, పుణ్యాత్ములు బతుకుతున్నారు, నీతిమంతులు బతుకుతున్నారు, దుర్మార్గులు బతుకుతున్నారు, వ్యభిచారులు బతుకుతున్నారు, దొంగలు బతుకుతున్నారు, అంతకులు బతుకుతున్నారు, తల్లిదండ్రులు వేధించేవాళ్ళు బతుకుతున్నారు, అచ్చంగా ఒకళ్ళు ముంచేవాళ్ళు బ్రతుకుతున్నారు, సాయం చేసేవాళ్ళు బ్రతుకుతున్నారు, అన్ని క్యాడర్లు భూమిని బ్రతుకుతున్నారు. కాకపోతే పరీక్ష కోసం గుర్తించేవాళ్ళు. అల్లదీ ఖలఖల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా వహువల్ అజీజుల్ గఫూర్. మేము మానవుడికి చావు బ్రతుకులు ఎందుకు పెట్టామంటే పరీక్షించడానికి అన్నాడు. పరీక్షించడానికి అన్నాడు. నిజంగా నేను పుట్టించినటువంటి సృష్టికర్తను విశ్వసించి ఆయన సృష్టించినటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి సూచనల ద్వారా, ఈ అద్భుతాల ద్వారా నువ్వు గుణపాఠాన్ని నేర్చుకొని మంచి మార్గాన్ని ఎంచుకుంటావా, లేదు కోరికలకు బానిసైపోయి నీ ఇష్టానుసారంగా జీవించి అపమార్గాన్ని, నరక మార్గాన్ని ఎంచుకుంటావా అని స్వేచ్ఛనిచ్చాడు. ఇద్దరికి ఇచ్చాడు. ఆస్తికులు నాస్తికులు ఇద్దరు బ్రతుకుతారు. కనుక సోదరులారా, గుర్తించండి ఆ సృష్టికర్తను, విశ్వసించండి మిమ్మల్ని మీ తల్లి గర్భంలో తయారు చేసినటువంటి ఆ దైవాన్ని. అలాంటి సాధారణంగా ముస్లింల దేవుడు మసీదుల్లో ఉండేవాడు, జెండా, దర్గా, పీరు, ఒలి, బాబా, 786 అర్ధచంద్రుడు, నక్షత్రం అనుకుంటారు. ఖురాన్ గ్రంథంలో 30 కాండాలు ఉన్నాయి, 112 సూరాలు ఉన్నాయి, 6236 వాక్యాలు ఉన్నాయి. ఒక్క చోట కూడా అలాంటి ఈయన సాయిబుల్ దేవుడు అండి, ఉర్దూ భాష మాట్లాడే వాళ్ళ దేవుడు అని ఖురాన్లో ఎక్కడ? సమస్త మానవులను హాదా బలాగుల్ లిన్నాస్ వలియున్జిర్ బిహి వలియఅలము అన్నమా హువ ఇలాహు వాహిద్ వలియదక్కరు ఉలుల్ అల్బాబ్. 14వ అధ్యాయం 52 వాక్యం. హాదా బలాగుల్ లిన్నాస్, సర్వ మానవాళికి ఇది ఒక సందేశం అన్నమాట. ఫలానా భాష మాట్లాడే వాళ్ళకి, ఫలానా వేషం వేసుకున్న వాళ్ళకి, ఫలానా ప్రాంతంలో మాట్లాడే వారికి, ఫలానా ప్రాంతంలో నివసించే వారి కోసం అని చెప్పి ఖురాన్లో ఎక్కడ లేదు. అయితే దురదృష్టవశాత్తు ఇన్ని సంవత్సరాలు బట్టి మన వృద్ధుల్లో చెప్పడం వల్ల, మసీదుల్లోనే చెప్పడం వల్ల, వాళ్ళ మట్టికి చెప్పుకోవడం వల్ల ఈ సత్య సందేశం మన దగ్గర రావాలి. సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. ఎలా చెప్తున్నాడు కూడా చూడొద్దు. ఎందుకంటే ఒక్కొక్కడు అబద్ధాన్ని కూడా చాలా చక్కగా చెప్తాడు. నమ్ముతారా ఏంటి? ఎలా చెబుతున్నాడో చూడదు. ఏం చెబుతున్నాడు? నిజం చెబుతున్నాడా, అబద్ధం చెబుతున్నాడా, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడా, కల్పించి చెప్తున్నాడా, కట్టుకథలు చెబుతున్నాడా, మనల్ని కల్పితం వైపుకు తిప్పుతున్నాడా? నేనేం చెప్పట్లేదు. మీరు మా దేవుడిని నమ్మకండి, మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి, మీరు మా దేవుడిని నమ్మకండి, మీకు రోగాలు దక్కుతాయి, మీ కోర్టు సమస్యలు తీరుతాయి, మభ్య పెట్టుతారా? ఉన్నది ఉన్నట్టు, గ్రంథం చెప్పింది చెప్పినట్టు, సృష్టికర్త తన ప్రవక్తకు చూయించిన విధంగా చెప్పడమే నిజమైనటువంటి దైవ ధర్మం ఇస్లాం. ఆ లోకాల స్వామి కోరుకున్నటువంటి మానవ సంపూర్ణ జీవన విధానం. నువ్వు పడక మీద లేచిన కానించి తిరిగి మరలా పడక మీదకి వెళ్లేదాకా ఏ విధంగా బ్రతకాలని ఆయన కోరుకున్నాడు. నీకు ఊహ తెలిసిన కానించి నీ ఊపిరి ఆగిపోయేదాకా ఈ లోకంలో నువ్వు ఎలా జీవించాలని ఆయన నిశ్చయించాడో ఆ ధర్మాన్ని ఆ గ్రంథాల ద్వారా, ఆ ప్రవక్తల ద్వారా ఈ భూమి మీద మానవాళికి అందించాడు. అది ఇస్లాం. ఇస్లాం ఉగ్రవాదాన్ని ఖండిస్తుంది, ఇస్లాం తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తుంది, ఇస్లాం శాంతియుత జీవన విధానం. సోదరులారా, మరి ఎంతటి సమున్నతమైనటువంటి ధర్మం ఇది. కానీ మానవుడు ఎప్పుడైనా గుర్తించాడా? సోదరులారా, ఎన్నో నిదర్శనాలు అన్నాడు.
సనూరిహిం ఆయాతినా ఫిల్ ఆఫాకి వఫీ అన్ఫుసిహిం హత్తా యతబయ్యన లహుం అన్నహుల్ హక్. త్వరలోనే మేము ఈ జగతిలోను ఈ ప్రపంచంలోను స్వయంగా మీ పుట్టుకలోను మా నిదర్శనాలను చూయిస్తాము, అవి సత్యమని మీకు తెలుస్తాయి. అవలం యక్ఫీ బిరబ్బిక అన్నహు అలా కుల్లి షైఇన్ షహీద్. ఏమిటి? ప్రతిదాన్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తయే సాక్షి అనే విషయం దీనికి చాలదా? ఎన్నో నిదర్శనాలు, ఎన్నో సూచనలు. మానవుడా, ఈ సృష్టిని చూడు, ఏ విధంగా సృష్టించబడింది. అద్భుతమైనటువంటి మహా నిర్మాణం అన్నటువంటి ఈ ప్రకృతి ఎలా ఉనికిలోనికి వచ్చింది. ఎవరో చెప్తా ఉన్నారు, ఏదైనా దాని అంతటా అదే వచ్చింది, ఇది ప్రకృతి, దీని వెనక ఎవడు తయారు చేసిన వాడు ఒకడు లేడు, అది తనంతట తానే వచ్చింది. కాదు. ఒకవేళ ఈ సృష్టి తనంతట తానే వచ్చినట్టయితే ఎన్నో అనేక రకాలైనటువంటి అపసవ్యాలు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, అనేక రకాలైనటువంటి దారుణాలు ఈ ప్రకృతిలో సంభవించాయి. నిన్నటికి ఈ శుక్రవారం కదా, ఖచ్చితంగా పోయిన శుక్రవారం కోరమండల్ ఎక్స్ప్రెస్ వస్తా ఉంది, మరోవైపు నుంచి యశ్వంతపూర్ వస్తా ఉంది. ఏ ట్రాక్ లో వెళ్లాల్సినటువంటి ట్రైన్ అదే ట్రాక్ లో వెళ్ళాలి, కానీ లైన్ క్లియరెన్స్ లేదు. గూడును కొట్టేసింది కోరమండల్. దాని బాక్స్ సుమారు 15-16 కంపార్ట్మెంట్లు వెళ్లి వేరే ట్రాక్ మీద పడ్డాయి. అటు నుంచి వస్తున్నటువంటి యశ్వంతపూర్ కొట్టేసింది. కొన్ని వందల మంది క్షణాల్లో నుచ్చైపోయారు. వాళ్ళ బాడీలు కూడా గుర్తుపట్టలేనంత విధంగా చిందర బందరైపోయాయి. హృదయ విదారకరమైనటువంటి దృశ్యాలు అవి. చూశారు వాళ్ళ జవాన్లు ఎలా విశ్లేస్తున్నారు. అసలు ఎవడి బంధువు, ఎవడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరు ఎందుకు ప్రయాణం అయ్యారు, ఎవరు ఎందుకు ఆ ట్రైన్ ఎక్కారు, ఎవరికి తెలియదు. తమ గమ్యస్థానాలను చేరుకోలేకపోయారు. ఎందుకు చెప్తున్నాను? మనుషులు నిర్ధారించినటువంటి సిగ్నల్స్, మనుషులు నియమించుకున్నటువంటి నియమాలు ఎక్కడో ఒక లోపం తలెత్తింది. అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దాని వెనక ఏదైనా ఉందా? ఈ విషయాన్ని తీసి పక్కన పెట్టేస్తే వేరు మార్గాలలో వెళ్లాల్సినటువంటి 2 ట్రైన్లు గుద్దుకొని అన్ని వందల మంది చిందరమైపోతే ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు, కోటాను కోట్ల నక్షత్రాలు, ట్రిలియన్ గెలాక్సీలు, కొన్ని బిలియన్ నక్షత్రాలు, వాటి కక్షల్లో సుమారు 1500 కోట్ల సంవత్సరాల బట్టి తిరుగుతూనే ఉన్నాయి. ఏ నక్షత్రం మరే నక్షత్రాన్ని ఢీకొనలేదు. సృష్టికర్త నియమించినటువంటి నియమం అది. మనుషులు సృష్టించుకున్నటువంటి నియమాలివి. మనుషులు తయారు చేసుకున్నటువంటి వాటిలో అపసవ్యాలు, ఎన్నో రకాలైనటువంటి లోపాలు. నిద్రపోవచ్చు, పొరపాటు పడవచ్చు, జాగ్రత్తగా ఉండకపోవచ్చు. చిన్న లోపానికి భయంకరమైనటువంటి అంత పెద్ద దృశ్యం. మరి నిజంగా వాటంతటా ఉండేటట్టయితే, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఎవడు లేడు అనుకున్నట్లయితే అవి వాటి కక్షల్లోనే ఎందుకు తిరుగుతున్నాయి? ఏ నక్షత్రం మరో నక్షత్రాన్ని ఎందుకు ఢీకొనడం లేదు? సూర్యుడు ఖచ్చితంగా తూర్పున ఎందుకు ఉదయిస్తున్నాడు? ప్రతిరోజు చంద్రుడు ఎందుకు వస్తూ ఉన్నాడు? సూర్యుడని ఇప్పుడు నా జ్ఞానంతో ఆలోచించావా? ఏ రోజైనా సరే మనం ఆలోచించామా? ఏదో తింటున్నాము, మన పని మనం చేసుకుంటున్నాము. దేవుడు ఉన్నాడు అంటే ఉన్నాడు, లేడు అనుకుంటే లేడు అనేటువంటి ఆలోచనతో వెళ్ళిపోతున్నాం తప్ప జ్ఞానంతో ఆలోచన చేస్తున్నాము. ఇంతటి మహా అద్భుతమైనటువంటి సృష్టిని ఎందుకు సృష్టించాడు? ఓ మానవుడు, ఆ సమస్తమని నీకోసం సృష్టించాను అన్నాడు.
ఆకాశం నీ కోసం, భూమి నీ కోసం, సూర్య చంద్ర నక్షత్రాలు నీ కోసం, పర్వతాలు నీ కోసం, గాలి నీ కోసం, నీరు నీ కోసం, ఈ రాత్రి బవళ్ళు నీ కోసం. కానీ మానవుడా నీవు మటుకి నా ఆరాధన కోసం అన్నాడు. వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబ్దున్. సర్వ సృష్టి మానవుడి కోసం సృష్టించబడింది. మానవుడేమో ఆ సృష్టికర్త ఆరాధన కోసం సృష్టించబడ్డాడు. ఇన్న ఫీ ఖల్కి సమావాతి వల్ అర్ద్ వఖ్తిలాఫిల్ లైలి వన్ నహార్ లఆయాతిన్ లిఉలిల్ అల్బాబ్. నిశ్చయంగా భూమి ఆకాశాల సృష్టిలో, రాత్రింబవళ్ల మార్పిడిలో ఎన్నో సూచనలున్నాయి. బుద్ధిమంతులు, వివేకవంతులు, జ్ఞానవంతులు దీని ద్వారా ఆలోచించలేదు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నో చోట్ల అఫలం యందురు ఇల సమాయి ఫౌకహుం కైఫ బనైనాహా వజయ్యనాహా వమా లహా మిన్ ఫురూజ్. మీరు ఎప్పుడైనా ఆకాశాన్ని చూసారా? చూడండి, ఆకాశాన్ని చూడండి ఏ విధంగా అది పరచబడిందో. ఎలాంటి స్తంభాలు లేకుండా, బెగైన యమనింతారౌనహా, ఎలాంటి ఆధారాలు లేకుండా, ఎలాంటి పిల్లర్స్ లేకుండా, ఎవరైతే శూన్యాన్ని కప్పుగా చేశాడో, ఎలాంటి లోపాలు లేకుండా, ఎలాంటి అరమరికలు లేకుండా అంత పెద్ద మహా అద్భుతమైనటువంటి ఆకాశాన్ని నిర్మించాడు. చిన్న టెంట్ వేయాలంటే మనకు 4 బొమ్మలు కావాలి, 4 మేకులు కావాలి, 4 తాళ్లు కావాలి. గట్టి గాలితోనే పడిపోతుంది, గట్టి వానకొసిన కూలిపోతుంది. మరి ఎలాంటి ఆధారాలు లేకుండా అంత పెద్ద నిర్మాణం ఉన్నటువంటి ఆకాశం, ఏ ఆధారాలు లేవు, ఏ పిల్లర్స్ లేవు. మేము మొదటి ఆకాశాన్ని నక్షత్రాలతో అలంకరించాము అన్నాడు. కోటాను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ నక్షత్రాలు మిలమిల మెరుస్తున్నాయి గోళీలాగా. అవి ఎంత పెద్ద నిర్మాణమో తెలుసా? ఈ భూమండలం కంటే సూర్యుడు 13 లక్షల రెట్లు, 1300 లక్షల రెట్లు పెద్దవాడు. ఈ భూమి కంటే సూర్యుడు 13 లక్షల రెట్లు పెద్దవాడు. ఆ సూర్యుడు కూడా నక్షత్రంతో పోల్చుకుంటే కొన్ని వేల రెట్లు నక్షత్రాలతో చిన్నవాడు. అబ్సిలోనటువంటి ఒక స్టార్ ఉంది. 27,000 కోట్ల సూర్యుడిని ఒక చోటు పెడితే ఒక నక్షత్రం అవుతుంది. సూర్యుడు చిన్న నక్షత్రం. అంటే మనం పోల్చుకోవాలంటే కంకర్రాయంత సూర్యుడు అనుకోండి, కొండంత ఉంటుంది నక్షత్రం. కంకర్రాయంత సూర్యుడు అయితే కొండంత ఉంటుంది నక్షత్రం. ఎన్ని నక్షత్రాలు, ఎన్ని గెలాక్సీలు, ఎన్ని కక్షలు, వాటి వాటి కక్షలు అవి తిరుగుతున్నాయి. ఎవరు అంత అద్భుతమైనటువంటి మహా సృష్టిని సృష్టించినటువంటి వాడు? అంత పెద్ద ఆకాశం ఏ ఆధారాలు లేదు. ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి సప్తాకాశాలను సృష్టించాడు. 7 ఆకాశాలు. ఇక్కడ నుంచి మొదటి ఆకాశం యొక్క దూరము 500 సంవత్సరాల దూరము. 500 సంవత్సరాల దూరం మనిషి ప్రయాణం చేస్తే ఎంత దూరం ఉంటుందో అంత దూరంలో మొదటి ఆకాశము. మొదటి ఆకాశం యొక్క మందము తిరిగి మరల 500 సంవత్సరాలు. అంటే ఆకాశం ఎంత మందం ఉందయ్యా అంటే, ఈ భూమి మీద నుంచి ఎంత దూరం అయితే కనపడతా ఉందో ఆకాశం అంత మందం ఉంది. దాని నుంచి మళ్ళీ రెండవ ఆకాశానికి దూరం 500 సంవత్సరాలు. మళ్ళీ రెండవ ఆకాశం మందం మరో 500 సంవత్సరాలు. ఇలా 7 ఆకాశాలు. 7 ఆకాశాల మీద సర్వోన్నతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సింహాసనం. మరి 7 ఆకాశాల మీద 100 అంతస్తులు కలిగినటువంటి స్వర్గము. స్వర్గం మీద అల్లాహ్ యొక్క కుర్సీ, ఆ కుర్సీ మీద అల్లాహ్ యొక్క అర్ష్. అర్-రహ్మాను అలల్ అర్షి ఇస్తవా. సప్తాకాశాల సృష్టి సామ్రాజ్య పీఠంపై ఆసీనుడై ఉన్నాడే ఆయన సృష్టికర్త.
సోదరులారా, జ్ఞానంతో ఆలోచించాలి. సర్వోన్నతుడైనటువంటి దైవం ఈ అద్భుతమైనటువంటి సృష్టిని సృష్టించాడు. సైంటిఫికల్ గా కూడా సైన్స్ ఏమంటుందంటే, ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల పూర్వం బిగ్ బ్యాంగ్ థియరీ జరిగింది అని. బిగ్ బ్యాంగ్ అంటే ఒక భారీ విస్ఫోటనం. ఒక పదార్థంలో వచ్చినటువంటి ఈ విశ్వం మొత్తం ఒక పదార్థంగా ఉండేది. ఆ పదార్థమే విస్ఫోటనం చెంది విడిపోయింది, ఇలా మారింది. దీని వెనుక ఏ సృష్టికర్త లేడు అనేటువంటిది సైన్స్ చెప్పేవారు. సోదరుడా, నిజంగానే విస్ఫోటనం అంటే ఒక భారీ ప్రేరుడు. నిజంగా విస్ఫోటనమే జరిగి ఏ సృష్టికర్త దీని వెనుక లేడు అంటే సృష్టి మొత్తం చిందర వందరైపోయి ఉండాల్సింది. కానీ ఆ విస్ఫోటనం తర్వాత ఇంత అద్భుతమైనటువంటి మహా నైపుణ్యంతో కూడినటువంటి సృష్టి ఖచ్చితంగా రాత్రి పగళ్ళు మారదు. కొనని వాక్యం అంటుంది, ఇన్న ఫీ ఖల్కి సమావాతి వల్ అర్ద్ వక్తిలాఫిల్ లైలి వన్ నహార్. నిశ్చయంగా భూమి ఆకాశాల సృష్టిలో రాత్రింబవళ్ల మార్పిడిలో సూచనలు ఉన్నాయి. ఖచ్చితంగా 12 గంటల పగలు, 12 గంటల రాత్రి. సూర్యుడు ఉదయించాలి, చీకటి తెరలు తొలగిపోవాలి, సూర్యుడు అస్తమించాలి, తిరిగి మళ్ళీ రాత్రి రావాలి. ఖురాన్లో ఎన్నో చోట్ల అన్నాడు, మేము ఉపాధి కోసం పగడిని, విశ్రాంతి కోసం రాత్రిని సృష్టించాము. అంటే అద్భుతంగా ఈ సృష్టిని డిజైన్ చేసినటువంటి వాడెవరు? ఒకవేళ ఇది ఆ విస్ఫోటనం ద్వారానే విడిపోయి ఇలా అయ్యేటట్టయితే ఇంత అద్భుతమైనటువంటి ప్రకృతి ఎలా ఏర్పడుతుంది? అనేక రకాలైన చెట్లు, అనేక రకాలైనటువంటి వృక్షాలు, అనేక రకాలైనటువంటి పశువులు, గాలిలో ఎగిరే పక్షులు, నీటిలో ఈదే చేపలు, ఎన్ని రకాల జీవులు, ఎన్ని రకాలైనటువంటి ఆకృతులు, ఎన్ని రకాలైనటువంటి రంగులు. ఎంత అద్భుతం సోదరులారా సృష్టి. ఈ సృష్టిలో మానవుడు ఒక చిన్న ఆకును కూడా తయారు చేయలేదు. ఎన్ని రకాలైన వృక్షాలు, ఎన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు. الذي جعل لكم الأرض فراشا والسماء بناء وأنزل من السماء ماء فأخرج به من الثمرات رزقا لكم. అసలు ఎన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు, ఎన్ని రకాల పండ్లు, ఎన్ని రకాల పువ్వులు, జలరాశులు ఎన్ని, సముద్రాలలో ఉన్నటువంటి చేపలు, సముద్రాలలో తిమింగలాలు. అసలు మనిషి ఊహ కూడా లెక్కించలేనటువంటి జీవరాశులు. ఏ విధంగా ఇది సాధ్యమైంది అంటే ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త ఒకడున్నాడు. ఇది యథార్థం. అఫలా యందురూన ఇలల్ ఇబిలి కైఫ ఖులికత్ వఇలా సమాయి కైఫ రుఫియత్ వఇలల్ జిబాలు కైఫ నుసిబత్ వఇలల్ అర్ది కైఫ సుత్తిహత్ ఫదక్కిర్ ఇన్నమా అంత ముదక్కిర్. మీరు చూడడం లేదా ఏ విధంగా మేము ఒంటెలను సృష్టించామో? అసలు ఎడారులేంటి, సస్యశ్యామలమైనటువంటి భూసారం కలిగినటువంటి ఈ భూములేంటి, కొండలు, లోయలు, ఇన్ని రకాలైనటువంటి పదార్థాలు ఎలా వచ్చాయి? ఏ ప్రాంతానికి అనుగుణంగా ఆ ప్రాంతంలో ఉష్ణ ప్రదేశం కలిగినటువంటి ప్రాంతాలు, శీతల ప్రదేశం కలిగినటువంటి ప్రాంతాలు. ఈ సృష్టిలో ఇన్ని రకాలైనటువంటి అద్భుతాలు. ఇది దైవం సృష్టించినటువంటి సృష్టి. సృష్టి తనంతటి తాను రాలేదు. ఇది యథార్థం. సోదరుడైన ఎడారిల గురించి చెప్తూ అక్కడ అంటున్నాడు, అఫలా యందురూన ఇలల్ ఇబిలి కైఫ ఖులికత్. వారు ఒంటెలను చూడడం మీద ఏ విధంగా సృష్టించబడ్డాయో. ఎడారిలో ప్రయాణం చేయటం మహా వేదనతో కూడుకున్నటువంటి ఇబ్బంది. ఆ ఎడారిలో గుర్రం కూడా ప్రయాణం చేయలేదు, గాడిదలు కూడా ప్రయాణం చేయలేవు. ఆ ఎడారిలో ప్రయాణం చేయడానికి ఆ ప్రాంతానికి అనుగుణంగా ఒంటెలను ఏ విధంగా మేము తయారు చేశామో చూడలేదా? ఆ ఒంటె పాదాల కింద, గిలకల కింద దూది పరుపుల వలె ఉంటుంది. ఒంటె చాలా వేగంగా ఎడారి ఇసుకలో ప్రయాణం చేయగలదు. మరి ఒంటె ఆ విధంగా. అది ఇక్కడ పశువులు, ఇక్కడ ఎన్నో రకాల గుర్రాలు, ఎన్నో రకాలైనటువంటి మేకలు, గొర్రెలు, ఆవులు,
గేదెలు సుబ్హానల్లాహ్, ఒక పశువుకి మరో పశువుకి సంబంధం లేదు. దాని రంగులు వేరు, దాని ఆకారాలు వేరు, దాని యొక్క నిర్మాణాలు వేరు. చూడండి, పశువుల గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, వెనకేమో పేడ, ముందేమో రక్తము, మధ్యలో ఏమో తెల్లటి పాలు. ఒకసారి పొదుగు నుండి పాలు పిండిన తర్వాత తిరిగి మరలా ఈ ప్రపంచంలో అందరూ కలిసిన ఆ పొదుగులోనికి ఆ పాలను పంపలేరు. పంపిన కలుషితమైపోతాయి. ఇది సృష్టికర్త అద్భుతం కాదా? సోదరుల అద్భుతాలు చూడండి. ఎన్నో రకాలైనటువంటి ఖనిజాలు, బంగారపు ఖనిజాలు భూమిలో, ఇనుప ఖనిజాలు భూమిలో, వెండి ఖనిజాలు భూమిలో, ముత్యాలు, పగడాలు. ఒకవేళ భూమి తనంతట తానుగానే వచ్చేసినట్లయితే ఈ భూమిలో ఇన్ని రకాలైనటువంటి ఖనిజాలు, ఇన్ని రకాలైనటువంటి లోహాలు, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వాయువులు, ఆక్సిజన్ కానీ హైడ్రోజన్ కానీ, అసలు ఎన్ని రకాల వాయువులు ఉన్నాయి, నైట్రోజన్ కానీ ఫాస్ఫరస్ కానీ, సుబ్హానల్లాహ్, అన్ని సమతుల్యంగా సృష్టిలో ఏది ఎంత వాటికి ఉండాలో అంత వాటికి మానవ మనుగడ సాగటానికి ఎన్ని కావాలో అన్ని కూడా ఒక సిస్టమేటిక్ గా సృష్టించిన వాడు ఆ సృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఈయన మధ్యలో వచ్చిన వాడు కాదు, ఈయన ఒక ప్రాంతానికి చెందినటువంటి వాడు కాదు. ఈ సృష్టి లేనప్పుడు ఈ సృష్టిని బదిఉ సమావాతి వల్ అర్ద్ అన్నా యకును లహు వలదు వలన్ తకున్ లహు సాహిబ, ఎవరైతే శూన్యము నుండి ఈ సృష్టిని సృష్టించాడో ఆయన సృష్టికర్త. అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సనురిహిమ్ ఆయాతినా ఫిల్ ఆఫాకి వ ఫీ అన్ఫుసిహిమ్. స్వయంగా మానవుడా, ఈ సృష్టిలో కూడా నీకు సూచనలు ఉన్నాయి, మీ పుట్టుకలో కూడా నిదర్శనాలు ఉన్నాయి. అసలు నువ్వు ఎలా పుట్టావు, ఏ విధంగా సృష్టించబడ్డావు? ఎప్పుడైనా మానవుడా నీ పుట్టుకల గురించి నువ్వు ఆలోచించావా అన్నాడు. నహ్ను ఖలక్నాకుమ్ ఫలౌలా తుసద్దికూన్ అఫరైతుమ్ మా తుమ్నూన్. మానవుడా, నేనే నిన్ను పుట్టించాను, కానీ నువ్వు ఎందుకు ఈ విషయాన్ని గుర్తించడం లేదు? మీరు విడిచేటువంటి వీరే బిందువుల గురించి ఎప్పుడైనా మీరు ఆలోచించారా అన్నాడు. ఫల్యందురు ఇన్సాను మిమ్మా ఖులిక మిమ్మా ఇందాఫిక్ యఖ్రుజు మిన్ బైని సుల్బి వత్తరాయిబ్. మానవుడా, ఎద్దానితో పుట్టించబడ్డావో ఒకసారి ఆలోచించు. ప్రకటముఖ నుండి, వెన్నెముక నుండి దుమ్ముకుతూ వచ్చినటువంటి ఒక నీటి చుక్కుతో మానవుడా నేను పుట్టించాను. నీవు ప్రపంచంలోనికి రాకముందు, ఈ ప్రపంచంలోనికి నువ్వు రాకముందు, నీ తల్లి గర్భంలో నువ్వు పడకముందు నీ తండ్రిలో ఉన్నావు. నీ తండ్రిలో నువ్వు రాకముందు ఆలమీ ఆర్వాహులో ఆయన తాను కోరిన వారిని తాను కోరినప్పుడు, తాను కోరుకున్న వారి ద్వారా, తాను కోరుకున్న చోట నిన్ను పుట్టిస్తున్నాడు. మనోడు ఎప్పుడైనా ఆలోచించాడు? అయహ్సబుల్ ఇన్సాను అన్ యుత్రక సుదా అలం యకున్ నుత్ఫతన్ మిన్ మనీన్ యుమ్నా. మానవుడా, నీవు నీ తల్లి గర్భంలో విడవబడినటువంటి ఒక నీటి బిందువు కావా? సుమ్మ కాన అలకతన్ ఫకలక ఫసవ్వా. ఆ వీరి బిందువుని మేము నెత్తుడి ముద్దగా చేయలేదా? ఆ నెత్తుడి ముద్దలు మేము ఈ శరీరంగా రూపొందించలేదా? ఒక అత్యంత అద్భుతమైనటువంటి నిర్మాణం, నడి నుంచి అరికాలి వాటికి నకసిక పర్యాంతం జానడ గర్భాన్ని జగమంతగా చేసి ఆ కటిక చీకట్లో కారుణ్యం చూపి నిన్ను తయారు చేసేవాడు ఎవరు చెప్పారు సార్? ఆ వీరి బిందుకు ఈ కన్ను ఉండాలి, ఈ కన్నులో రెటీనా ఉండాలి, ఈ రెటీనా సప్తవర్ణాలను చూయించాలి. చెవి కావాలి, ఆ చెవిలో కర్ణబేరు ఉండాలి, అది సప్త అన్ని రకాలైనటువంటి శబ్దాలను నీకు వినపడేటట్టు చేయాలి. నాలుక ఉండాలి, ఆ నాలుక నీకు రుచులు తెలిపేదయ్యి ఉండాలి. చర్మం, దానికి స్పర్శ జ్ఞానం. మెదడు, దానికి జ్ఞాపక శక్తి. ఒకే ఒక వీరి బిందువుతో ప్రారంభమైనటువంటి నీ జీవితం. ఆ జానడ గర్భాన్ని జగమంతగా చేశాడు. ఆ కటిక చీకటి పొరలలో అత్యంత అద్భుతంగా నిన్ను తయారు చేశాడు. ఎలా కాదనగలవయ్యా దైవాన్ని?
అసలు ఆయన లేకుండా నీ జీవితం ఎలా ప్రారంభమయ్యింది? ఖచ్చితంగా నీ యొక్క రూపం ఆ విధంగా ఎవరు డిజైన్ చేశాడు? 2 కళ్ళు ఇలా ఉండాలి, ఆ 2 కళ్ళ మధ్య ఒక ముక్కు ఉండాలి, ఆ ముక్కుకి 2 రంధ్రాలు ఉండాలి, దాని కింద 2 పెదవులు ఉండాలి, పై దవడ కింద దవడ ఉండాలి, మధ్యలో నాలుగు ఉండాలి. ఊపిరితిత్తులు, గుండె, మెదడు, మూత్రపిండాలు, రక్తకేశిక నాళికలు, నరాలు, శరీరం మొత్తం ప్రవహించేటువంటి రక్తము. ఎవడు వీటన్నింటినీ ఇంత అద్భుతంగా ఒక చిన్న లోపం ఏదన్నా వెళ్ళిందనుకోండి, జస్ట్ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఎక్కడో తల వెంట్రుక కన్నా సన్నంగా ఉండేటువంటి ఒక నరం బ్లాస్ట్ అయింది. దాని నుంచి వెలువడేటువంటి రక్తం ద్వారా ఆ మెదడు పనిచేయటమే మానేస్తుంది. అప్పటిదాకా పనిచేసినటువంటి కుడి చెయ్యో ఎడం చెయ్యో పడిపోతుంది, కుడివైపు ఎడమవైపు లాగేస్తుంది. సోదరుల అద్భుతమే ఈ దేహం నీకు ప్రసాదించినటువంటి ఆ సృష్టికర్త అద్భుతమే. కానీ దీన్ని నువ్వు చేతులను పాటు చేస్తున్నావే. త్రాగుడు ద్వారా, జూదం ద్వారా, అనేక రకాలైనటువంటి దుర్వ్యసనాల ద్వారా ఈరోజు ఆయన ఇచ్చినటువంటి అపూర్వమైనటువంటి దేహాన్ని పాడు చేస్తున్నావు. సోదరుడు, మరి ఇంత అద్భుతంగా ఎవడు తయారు చేస్తున్నాడు ఈ దేహాన్ని? ఈ విధంగా ఒక తల్లికి పుట్టినటువంటి నలుగురు అన్నదమ్ములు, వాళ్ళ ఆకారాలు వేరు, వాళ్ళ యొక్క రంగులు వేరు, వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి వేరు. ఒకటి తల్లిదండ్రులు చెప్పినట్టు ఒకడు వినట్టు, ఒకటికి మంచి అలవాట్లు ఉండి మరొకటి చెడ్డ అలవాట్లు ఉన్నాయి. తల్లి ఒకటే, తండ్రి ఒకటే, తల్లి ఒకటే, తండ్రి ఒకటే, కానీ పుట్టినటువంటి పిల్లలు వేరు వేరు ఆలోచనలు ఆ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నమాట. అదే అంటున్నాడు, نحن خلقناكم فلولا تصدقون أفرأيتم ما تمنون. మానవుడా, నేను పుట్టించాను కానీ మనను నన్నెందుకు గుర్తించాము? మానవుడు తన కన్న తల్లిని గుర్తించాడు కానీ ఆ తల్లి గర్భంలో తనను తయారు చేసుకున్నటువంటి సృష్టికర్తను గుర్తించలేకపోతున్నాడు. మా కులం వేర్లేండి, మా మతం వేర్లేండి, మేము చిన్నప్పటి నుంచి అలా చేస్తున్నాంలేండి, మేము ఎక్కడికో వెళుతున్నాంలేండి అనుకుంటున్నాడు. సోదరుల దైవం ఆలోచించుకుంటున్నాడు. ఎన్ని నిదర్శనాలు! ఒక చిన్న చీమండి, కాలత్ నమ్లతున్ యా అయ్యుహన్ నమ్లతు కుల్ మసాకినకుం. ఒక చీమ గురించి చెప్పాడు. ఖురాన్ గ్రంథంలో 27వ అధ్యాయంలో చీమ అని ఒక అధ్యాయం పెట్టేశాడు. ఆ చీమ అంటుంది, కాలత్ నమ్లతున్ యా అయ్యుహన్ నమ్లతు కుల్ మసాకినకుం, చీమల్లారా మీరు మీ పుట్టలను జొరబడండి. లా యఖ్తిమన్నకుం సులైమాను వ జునూదుహు వ హుమ్ లా యష్ఉరూన్. సులైమాను సైన్యాలు వస్తున్నాయి, వారికి మీరు కనబడరు, మిమ్మల్ని తొక్కేస్తారు, మీరు చనిపోతారు, మీరు మీ పొట్టలోనికి పోండి. చీమ ఎంత ఉంటుందండి? ఒక 1/2 కేజీ ఉంటుందా? మా ఊళ్ళో ఇంతే ఉంటుంది. మీ ఊళ్ళో ఎంత ఉంది? గొండు చీమ కాదు, కొంచెం పొడుగ్గా ఉంటుంది. ఒక చిన్న చీమ, ఆ చీమ 1/2 సెంటీమీటర్ కూడా ఉండదు. దాని కాళ్ళు, ముందు కాళ్ళు, వెనక కాళ్ళు, బాడీ మొత్తం తీసేయండి. తల ఒకటి చూడండి, తల ఎంత ఉంటుంది? తల ఫుట్బాల్ అంత ఉంటుంది. తల ఎంత ఉంటుంది? ఒక ఇసుక రేణు అంత. ఆ ఇసుక రేణులో మళ్ళీ కళ్ళు, ముక్కు, నోరు తీసేసేయండి. దాని మెదడు ఎంత ఉంటుంది? మిల్లీగ్రామ్స్. మన ఓ కూడా అందదు. దానికి కొలవాలంటే మళ్ళీ వేరే పరికరాలు తీసుకురావాలి. ఒక చిన్న చీమకి ఎంత జ్ఞానం అంటే, ఎక్కడో 7వ అంతస్తులో ఉన్నటువంటి కిచెన్ రూమ్ లో ఉన్నటువంటి ఆ డబ్బాలో పెట్టినటువంటి పంచదార దగ్గరకు వెళుతుంది. కింద నుంచి ముందు కాలపు ఆలోచన దూరదృష్టి కలిగి అక్కడి నుంచి ఒక్కొక్కటి చాలా చిన్న మళ్ళీ ఒక్కొక్క పొలకు చిన్నగా తీసుకుంటూ ఎక్కడో పొలకి వెళ్ళి బండ కిందకో ఏ మట్టిలోనో చిన్న పొట్టు పెట్టుకుని అక్కడ ఏర్పాటు చేసుకుంటుంది స్టాక్. అసలు చీమ తనకంటే, తన బరువు కంటే 52 రెట్లు ఎక్కువ బరువును మోస్తుంది చీమ. మహా అద్భుతం సార్. ఒక చిన్న చీమ, దానికి ఎవడు చెప్పిన జ్ఞానం? చీమకి ఏంటో తెలుసా? 7వ అంతస్తులో ఫలానా చోట ఫలానా రోజులో అక్కడ పంచదార డబ్బా ఉంటుంది. మన పిల్లలకి 4 సార్లు చెప్తే కూడా వాడు తీసుకుని నాకు కనపడలేదంటే
కానీ ఖచ్చితంగా చేయమంటే అక్కడికి వెళ్తుంది. ఆ జ్ఞానాన్ని ప్రసాదించాడు ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇన్నల్లాహ ఖాలికుల్ హబ్బి వన్ నవా, ఆయన మీ సృష్టికర్త. ఎవరైతే టెంకను చీల్చి విత్తనాన్ని మొలకెత్తింపజేస్తాడో, మనం చూస్తుంటాం ఎక్కడో 3వ అంతస్తు మీద పిట్టగోడ మీద ఒక పెట్టేసినటువంటి రెట్టలోంచి వచ్చినటువంటి ఒక విత్తనము మహా వృక్షమై మర్రి వృక్షమై ఆ బిల్డింగ్ ని పడే చేయటంతో దృఢంగా నువ్వు పెంచిన మొక్కకు రోజు నీళ్లు పోసిన అది పెరగదు. మరి అంత ఎత్తులో పెట్టగోడ మీద ఒక పక్షి వేసినటువంటి రెట్టలో ఉన్నటువంటి ఒక విత్తనానికి నీళ్లు పోసిన వాడెవడు, దానికి ఆహారాన్ని అందించేటువంటి వాడెవడు, అంత దృఢమైనటువంటి వేళ్లతో బిల్డింగ్ని సైతం కూల్చివేసేటువంటి బలాన్ని ప్రసాదించిన వాడెవరు? సృష్టికర్త అయిన అల్లాహ్. సాయిబుల్ దేవుడు మసీదులో ఉండే దేవుడు కాదు. ఎన్ని రకాలైనటువంటి అద్భుతాలు ఉన్నాయో తెలుసా? మనకి డ్రెస్ ఇచ్చాడు, ఆదాము సంతానానికి డ్రెస్ ఇచ్చాడు. మీరు సర్పాలను చూసారా? నెలకోసారి టోటల్ బాడీని మార్చేస్తాయి. పాము కుసుమెడిసిందండి అంటాం. నెలకోసారి ఖచ్చితంగా అమావాస్యకి అవి తన బాడీని మొత్తాన్ని తీసేసి వేరే స్కిన్ వచ్చేస్తుంది. అద్భుతం, మహా అద్భుతం. సోదరులారా, కొన్ని జీవరాశులు ఉన్నాయి మన ఊహకు కూడా అందము. బ్లూ వేల్ అని సముద్రంలో ఉంది, కొన్ని వేల టన్నుల ఆహారం తింటున్నారు. وما من دابة في الأرض إلا على الله رزقها ويعلم مستقرها ومستودعها. ఈ భూమి మీద ఏ ప్రాణి ఎక్కడ సంచరిస్తుందో, ఏ ప్రాణి ఎక్కడికి చేర్చబడి ఉన్నదో దానికి ఒక ఆహారం ఇచ్చేటువంటి బాధ్యత మాదే అన్నాడు. ఆధారం ఇచ్చే జైఫు బలహీనమే కానీ ఇబ్రత్ కోసం చెప్పుకోవచ్చు. సులైమాన్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విస్తృతమైనటువంటి అధికారాన్ని ఇచ్చాడు. ఈ భూమి మీద అంతటి అధికారం ఎవరికి ఇవ్వలేదు. అంతటి అధికారం ఇచ్చిన ఆయన కృతజ్ఞతలు తెలుపుతూనే ఉన్నాడు. ఒక మాట అడిగాడు, దేవా మరి ఇంత ఐశ్వర్యాలు ప్రసాదించావు కదా, నువ్వు కోటీశ్వరుడైనా నువ్వు ఎవరికి పేదోడికి ఇచ్చి ఒక్క ముద్ద కూడా పెట్టలేదనుకోండి, నువ్వు కోటీశ్వరుడే కాదు, వాడికంటే పరమ దరిద్రుడు కంటే దరిద్రుడే. ఎందుకంటే నిజంగా డబ్బున్నోడు ఏంటంటే పేదలకు సహాయం చేసేవాడు, ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టేవాడు, వస్త్రహీనుడికి వస్త్రాన్ని ఇచ్చేవాడు, ఆపదలో ఉన్నవాడిని ఆదుకునేవాడు. వీడు నిజంగా ధనవంతుడు, డబ్బున్నోడు కాదు. సరే, ఆయనకి ధనం ఇచ్చినా అధికారం ఇచ్చినా ఆయన అల్లాహ్ను ఆరాధన చేస్తూనే ఉండేవాడు. ఆయన ఏం కోరుకున్నాడంటే, దేవా ఇంతటి అధికారాన్ని ఇచ్చావు కదా, ఇంతటి ఐశ్వర్యాలను ప్రసాదించావు కదా, ఈ సృష్టిలో నువ్వు రోజు వేటికి ఆహారాన్ని పెడతావు, ఆధారం ఇచ్చే సైపండి. ఇది బలహీనమైనటువంటి హదీస్, కానీ ఇబ్రత్ కోసం చెప్పుకుంటున్నాం. సరే, నువ్వు సృష్టిలో పెట్టే ప్రతిదానికి ఒకరోజు నేను కూడా ఆతిథ్యం ఇస్తాను. ఎందుకంటే ఇస్లాం ఏం చెబుతుందంటే, ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టడం, అతిథులకు ఆతిథ్యం ఇవ్వడం, ఇరుగు పొరుగుతో మంచిగా ఉండడం, ఇది నిజమైనటువంటి సత్కార్యాలు. అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించేవాడు అతిథి సత్కార్యం చేయాలి అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. కానీ ఈరోజు ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వస్తే ఎప్పుడు పోతారా ఎప్పుడు పోతారంటే మన ఇంటికి ఎందుకు వచ్చారు? సోదరులారా, అతిథుల ద్వారా చుట్టాల ద్వారా నీ ఇంట్లో శుభాలు ఉన్నాయన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. కానీ ఈరోజు బంధుత్వమే కంప్లీట్ గా పోయిందనుకోండి. డబ్బుంటే పోతాం, లేకపోతే లేదు. పేదోళ్ళు బంధువులు ఉన్నా సరే దూరం చేసుకుంటాం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ దగ్గరికి పోము. ఎప్పుడు వాళ్ళ కోసం చిన్న గిఫ్ట్ కూడా తీసుకున్నాడు. బాబాయ్ కోసం ఎప్పుడన్నా ఒక 150-200 పెట్టి ఒక చిన్న షర్టు, ఒక లుంగి తీసుకెళ్ళావా? ఫంక్షన్లప్పుడో పబ్బాలప్పుడో కలవటం కాదు. నిజంగా బంధుప్రీతినోడు ఏ సందర్భం లేకుండా అల్లాహ్ కోసం తన బంధువుల్ని కలుపుకునేటువంటి వాడే నిజమైనటువంటి బంధుప్రియుడు అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. సరే చూడండి, ఆయన ఏం కోరుకున్నాడంటే, ఇంత పెద్ద సాంబ్రాన్ని ఇచ్చావు కదా దేవా, నీవు ఈ సృష్టిలో ప్రతిరోజు దేనికైతే భోజనాలు తినిపిస్తామో, అన్నం పెడతామో, ఆ జీవరాశులన్నిటి కూడా నేను తినిపిస్తాను అన్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, సులైమాన్ నీ వల్ల కాదులేవా అన్నాడు. లేదా, ఇంత పెద్ద మహాసామ్రాజ్యాన్ని ఇచ్చావు, ఇన్ని అధికారాలు ఇచ్చావు, ఇంతమంది సేవకులు ఇచ్చావు, ఇది నీవు పెట్టే ప్రతి జీవికి ఒక రోజు నాకు అన్నం పెట్టాలని ఉందయ్యా. ఎందుకంటే ఇస్లాంలో కూడా అన్నిటికంటే పుణ్యకార్యం ఏది అంటే ఆకలి కొన్న వాడికి అన్నం పెట్టడం. ఆకలి కొన్న వాడికి అన్నం పెట్టడం, తెలిసినా తెలియకపోయినా సలాం చెప్పడం. ఒక్కొక్క సలాం కూడా చెప్పడం. మసీదుకి వస్తాడు, ఎప్పుడు మొత్తం మార్చుకుంటూ కోపంతో వస్తాడు. ఏం ప్రయోజనం, ఏం తీసుకెళ్తాడు, ఏమనిపోతుంది సలాం చెప్తే? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, తెలిసిన అస్సలాము అలైకుం, బాగున్నావా అంటే
ఎంతో సంతోషం, ప్రేమ పెరుగుతుంది, అభిమానం పెరుగుతుంది, నీ పట్ల వాత్సల్యం పెరుగుతుంది. అందుకని ఆకలి ఉన్న వాడికి అన్నం పెట్టడం అన్నదా. నువ్వు ఒక బస్తా డబ్బులు ఏంటి, ఇంకో బస్తా కొడిస్తే బాగుంటుంది అంటాడు. నువ్వు కేజీ బంగారాన్ని ఇంకో కేజీ ఇస్తే బాగుంటుంది అంటాడు. అన్నం ఒకటే, భయ్ ఒక్కొక్కటి చేయకూడదు పట్టుకుని వద్దండి అంటాడు. చాలు అనేది అన్నమే. కాబట్టి అన్నాన్ని ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టడం ఇస్లాంలో అత్యున్నతమైనటువంటి సంస్కారం. ఈయన మరి ఇంత పెద్ద సాంబ్రాన్ని ఇచ్చాడు కదా దేవా, నువ్వేంటికి దండం పెడుతున్నావో వాటికి నాకు అవకాశం ఇవ్వన్నాడు. వద్దు అన్నాడు. కానీ లేదు, అల్లా నాకు కావాల్సిందే. అల్లా తన దాసుల కోరికలు తీర్చి ఎవరైతే నన్ను అడుగుతారో వారికి ప్రసాదిస్తారో, ఒట్టి చేతులతో పంపను అన్నాడు. ఎప్పుడైనా మీరు అడిగారా? వాళ్ళ ముందే అడగటం, వీళ్ళ ముందే అడగటం, అప్పులు ఎక్కువైపోయినాయండి, పిల్లగాడికి ఉద్యోగం రాలేదండి, మా పిల్లకి పెళ్లి కావట్లేదండి, అక్కడే అడగటం, ఇక్కడ మొత్తుకోవడం, అస్తగ్ఫిరుల్లా, వాళ్ళ ముందు చెప్పుకోవడం, వీళ్ళ ముందు చెప్పుకోవడం. 2 రకాతులు నమాజ్ చదివి 2 చేతులు ఎత్తి ఎప్పుడైనా నీ భర్త గురించి, నీ పిల్లల గురించి దువా చేసావా? ఏడ్చి కోరిన వారి కోరికలు తీర్చేవాడు, అడిగిన వారిని కాదనకుండా వెనక్కి పంపని వాడు, నన్ను అడగండి అన్నాడు. ప్రతిరోజు కంటికి కనబడేటువంటి మొదటి ఆకాశం మీదకు వచ్చి దాసులారా నన్ను వేడుకోండి, ఎవరు ఏదడిగితే ఇవ్వడానికి సిద్ధమన్నాడు. నువ్వు కుర్రను కొరకబెట్టుకుని మెత్తటి పరుపు మీద ఎచ్చటి నొక్కొప్పుకొని కొనుక్కుంటున్నావు, ఏసీలో కొనుక్కుంటున్నావు. నీ దగ్గర ఏముంటుంది? ఇక్కడ ఏముంటుంది? ఆయన శుభాలు నీ ఇంటి మీద, నీ కుటుంబ సభ్యుల మీద ఏముంటాయి? భక్తి తత్వం లేదు. 24 గంటలు ఫోన్లు కావాలి, 24 గంటలు ఆ ఫోన్లు చూసుకోవటం, ఆ వాట్సాప్ చూసుకోవటం, ఆ యూట్యూబ్ లో ఉండటం, ఆ సీరియల్ చూసుకోవటం, అదే నీ జీవితం అయిపోయింది. అందుకని ఈ జీవితం మన ఈ రోజు మన మీద భారం. ఒక అసంభవమైంది కూడా అడిగాడు. సరే సులైమాన్ పెట్టు అని. పెట్టాలంటే ఈయన కూడా తెలియగానే అడిగాడు. మరి ఎంతమంది ప్రపంచంలో అన్ని జీవరాశులకు పెట్టాలంటే వండినన్ను ఇప్పుడు పొద్దున సాయంత్రం సదాసులు వచ్చింది కదా, దేవా ఎన్ని రోజులైతే నేను వండుతాను అన్ని రోజులు నన్ను చెడిపోకూడదని కూడా తీసుకెళ్ళాడు. సరే వండాడు. ఎన్ని రోజులు వండాడో, ఎంతమంది వంటకాలు పెట్టాడో, ఎన్ని డేక్సలు పెట్టాడో, పర్వతాలు లెక్క పడిపోయింది. అసలు సులైమాన్ అసలు వారికి ఆశ్చర్యం వేసింది. అసలు హిమాలయ పర్వతాలు వండాడండి అనుకోండి. అసలు ఇంత అన్నం ఎన్ని జీవరాశులు తిన్నా సరే మొత్తం ఇంకా మిగిలితే ఇంక ఇబ్బంది లేదని చెప్పేసి మళ్ళీ దువా చేసుకున్నాడల్లా. మరి ఎవరెవరైతే ఏ జీవరాశులకైతే తినిపిస్తావో, ఎందుకు సర్వ జీవరాశులకు తినిపించేవాడు ఆయన. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశికి ఏది అవసరమో, ఏది ఎప్పుడు కావాలో ఇచ్చేవాడు ఆయన. అలా నీవు పంపించు నీ సృష్టి రాశుల్ని అన్నాడు. ఆ సమయంలో సముద్రం నుంచి ఒక తిమింగలం వచ్చింది. ఒక్కటే వచ్చి సుమారు 100 రోజుల పాటు పర్వతాల్లాగా ఉండేటువంటి అని ఒకే ఒక్క ముద్దతో మొత్తం మింగేసిందట అని అంటుంది సులైమాను. అల్లా సుబ్హానహు వ తఆలా నాకు రోజు ఇలాంటి 2 తినిపించేవాడు, ఈ రోజు నాకు సగం కడుపుతో నువ్వు పుష్టించేవాయా అని చెప్పేసి అంటే ఇది బలహీనమైనటువంటి. కానీ ఇప్పటి కోసం బ్లూ వేల్ ఉంది కదా సముద్రంలో, కొన్ని వేల టన్నులు ఒకే రోజు ఉంటుంది. ఎవడు తినిపిస్తున్నాడు? సర్వ సృష్టికర్త. ఏ జీవి ఏం తింటుంది, ఏ కాలంలో ఏం తింటుంది, ఏది ఎప్పుడు అవసరము, ఎలా తింటుంది. కొన్నేమో పగలు సంచరించేవి, కొన్నేమో రాత్రిపూట సంచరించేవి. పగటిపూట మనం చూస్తున్నాం. ఫలా ఉక్సిము బిశ్శఫక్ వల్లైలి వమా వసక్ వల్కమర్ ఇద తసక్ లతరకబున్ తబకన్ తబక్. సాయంకాలపు ఎర్రని కాంతి తోడు అన్నాడు. సృష్టిలో అద్భుతాలండి. మిట్ట మధ్యాహ్నం బయటకు రావటానికి అల్లాడిపోతాము. చెప్పులు లేకుండా వస్తే తోళ్లు కూడా లేచిపోతాయి, బొబ్బలు వస్తాయి. అలాంటి సూర్యుడిని అస్తమించేటప్పుడు చూడండి, అసలు ఏమి తెలియనట్టుగా ప్రశాంతంగా ఆకాశానికి అలంకరించినట్టు ఇంత పెద్ద ఎడల్పులో ఎర్రగా అసలు కంటికి ఏమాత్రం ఇబ్బంది కనపడకుండా కనిపిస్తాడు. సుబ్హానల్లాహ్. అదే సూర్యుని మిట్ట మధ్యాహ్నం చూడలేవు. ఫలా ఉక్సిము బిశ్శఫక్ వల్లైలి వమా వసక్. పగటిపూట ఏ వస్తువులైతే నీకు కంటికి కనపడుతున్నాయో చీకటి పొరలు అలుముకుంటూనే ఒక్క వస్తువు కూడా నీ పక్కన పెట్టుకుంటే రేపు కూడా కొనుక్కునేటప్పుడు ఫోన్ ఎక్కడుందా ఆ చీకట్లో ఏడ నుంచి దూరేడుకుంటాయి. అదే ఫోన్ నీకు కనపడే పెట్టుకున్నావు. రాత్రి పూట వస్తువులను తనలో లీనం చేసుకునేటువంటి ఆ రాత్రి తోడు అన్నాడు. వల్కేమరి ఇది చేసే అమావాస్య రోజు కనిపించినటువంటి ఇదే చంద్రుడు పొన్నమి నాటి
చంద్రుడి వలె పూర్తి ఆకారంలో నీకు కనిపిస్తున్నాడు. 15 రోజులు బట్టి సన్నగా ఎండిన ఖర్జూరపు మాడలా ఉండేటువంటి ఆ చంద్రుడు చిన్న చిన్నగా పేరుకుంటూ పూర్ణబింబం సృష్టికర్త అద్భుతాలు సార్. నీ వల్ల నా వల్ల కానివి, ఈ ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త వల్ల కానివి, ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ ఒక్కదాన్ని కూడా మానవుడు అదుపులో పెట్టలేడు. ప్రపంచం మొత్తం కలిసినా సరే ఇప్పుడు మాకు వాన కావాలి అని చెప్పి కూర్చున్నారనుకోండి, రాస్తారోకం చేశారనుకోండి, పడుతుందా? లేదు, కురిసేటువంటి వాన ప్రపంచం మొత్తం మాకు వద్దు అంటే ఆగుతుందా? స్టీఫెన్ హాకింగ్ అనేటువంటి వాడు అమెరికాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త, చాలా ఫేమస్ సైంటిస్ట్. ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్ లో చూడండి, స్టీఫెన్ హాకింగ్ అని టైప్ చేస్తే వచ్చేస్తుంది. ఇలా ఉంటాడు. ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో నేను మానవ దేహంలో గాడ్ సెల్ కనిపెట్టబోతున్నాను, దైవ కణాన్ని కనిపెట్టబోతున్నాను, 1200 సంవత్సరాలు బ్రతికిస్తాను అని చెప్పేసి ప్రపంచానికి సవాలు విసిరాడు. మనం మెడికల్ క్లాస్ కదా, ఉండే పెద్ద తేడా ఏం పడదు, మన పోటీ ఏం పెద్ద పట్టించుకోరు. బిలీనీర్స్ ఉన్నారు కదా, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, వాళ్ళు ఏం చేశారంటే, అమ్మాయి 80-70 సంవత్సరాలు చచ్చే బదులు 1200 సంవత్సరాలు బతకచ్చు కదా అని చెప్పేసి లారీలు గోతాలు డబ్బులు ఇచ్చారు. స్టీఫెన్ హాకింగ్ 80వ సంవత్సరం కూడా రాలి 79 సంవత్సరాలు చచ్చిపోయాడు. అర్థం కాల అర్థమైతే ఉండేవాళ్ళు కాదు. ఎన్ని సంవత్సరాలు బతికిస్తా అన్నాడు? 1200 సంవత్సరాలు బ్రతికిస్తాను, మానవ దేహంలో గాడ్ సెల్ కనిపెట్టబోతున్నాను, మనిషి యొక్క ఆయుష్ను పెంచుతాను అన్నాడు. వాడి పాపం 2 నూరేళ్ళు వెళ్ళిపోయాడు మధ్యలో. ఎవడన్నా రక్షించగలడా? కల్లా ఇదా బలగతి తరాక్ వకీల మన్ రాక్ వదన్న అన్నహు అల్ఫిరాక్ వల్తఫతి సాకు బిసాకు ఇలా రబ్బిక యౌమైదిన్ అల్మసాక్. పోయేవాడి ప్రాణం గొంతు దాకా వచ్చినప్పుడు మంత్రి ఊదేవాడు ఎవడైనా ఉన్నాడా, నన్ను కాపాడేవాడు అని నువ్వు గొంతు చించుకుని ఏడ్చిన భార్య పిల్లలు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, వైద్యులు అందరూ ఉంటారు. తారక 39 సంవత్సరాలు, 1 నెంబర్ కొట్టాడు, నెంబర్ 1 హీరో. నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్ గారు మనవడు, జస్ట్ గుండె నొప్పి అన్నాడు. కర్ణాటక బెంగళూరు హాస్పిటల్ చేర్పించారు. అమెరికన్ వైద్యుల్ని పిలిపించారు, అమెరికన్ స్పెషలిస్ట్ లేనటువంటి డాక్టర్స్ పిలిపించారు. 23 రోజులు బాడీ సుతుల ఎలా కాదనగలమయ్యా? కైఫ తక్ఫురున బిల్లాహి వ కుంతుం అమ్వాతున్ ఫహయాకుం. మానవుడా, ఎలా తిరస్కరించగలవు? మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఎట్లానే ఒక నాస్తికుడు, ఏముంది మీరు శనగిత్తనాల్ని ఎండిపోయిన తర్వాత అటు వదిలేసేసేయండి, భూమిలో ఉన్నటువంటి ఆటోమేటిక్ అయ్యి వాతావరణంలో ఉన్నటువంటి వాటి చేత అదే తర్వాత మళ్ళీ మొక్క అవుతుంది, మొలుస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి డాక్టర్లు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక రంగాలన్నింటినీ ఉపయోగించి చచ్చిపోయిన వాడిని ఒక్కడిని బ్రతికించమనండి, బ్రతికించగలనా? పోనీ ఒక్కడిని. ఈ ప్రపంచంలో అందరూ కలిసి ఇప్పుడు దేవుడు ఎట్టు పుట్టిస్తున్నాడు? బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం. బాలుడు నువ్వు బోళ్ళ పడటానికి 3 నెలలు, నించోడానికి 7 నెలలు, మాట్లాడడానికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు, తర్వాత పిల్లోడివి, తర్వాత బాలుడివి, తర్వాత యువకుడివి, తర్వాత ముసలుడివి. ఇది సిస్టమ్ ఆయన పెట్టింది. లేదంటే మా ఊళ్ళో ముసలుడుగా పడుతున్నాడు, కుర్రోడైతున్నాడు, తర్వాత పిల్లోడైతున్నాడు, ఆ తర్వాత దోగెడుతున్నాడు, ఆ తర్వాత తల్లిగడుపులో పోతున్నాడు. ఉందా? ఈ సిస్టమ్ ఉందా? సోదరులారా, ఈ సృష్టిలో ఆయన సృష్టించినటువంటి అద్భుతాలు మా అద్భుతం, ఎవడు కాదనలేనివి. ఇంత అద్భుతమైన ఒక సిస్టమేటిక్ గా తయారు చేశాడు. ఈ భూమిని పర్వతాలను మేకులుగా బాచాడు. వాళ్ళు జీవాలే వచ్చాక పర్వతాలను మేకులుగా బాచేమో అన్నాడు. 1400 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచానికి శాస్త్రం తెలియదు, ఈ ప్రపంచం సైన్స్ పరంగా అభివృద్ధి చెందలేదు. అప్పుడు ఏ విధమైనటువంటి బయోటెక్స్ లేవు, ఏ విధమైనటువంటి పరిశోధన లేవు, యంత్రాలు లేవు. పర్వతాలను మేము మేకులుగా బాచాము అన్నాడు. ఈ రోజు ప్రూవ్ చేయబడింది. సత్యం వారి ముందు తేట తెల్లమవుతుంది. ఖురాన్ లో చెప్పబడినటువంటి ప్రతి ఆయుధ సత్యము, ఆయన చెప్పిన ప్రతి మాట సత్యము. ఈ సృష్టిలో ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి యథార్థము. ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఒకనాటికైనా తెలుస్తుంది. ఇన్షాల్లా సొమ్మ ఇన్షాల్లా ఖురాన్ లో చెప్పబడినటువంటి ప్రతిదీ సత్యమేనాడు. కానీ అద్భుతాన్ని మనం ఎక్కడ పరిశోధిస్తున్నాం?
ఏదో పుట్టాం పెరిగాం తింటున్నాం తిరుగుతున్నాం. దేవుడు అంటే బోరు, దేవుని యొక్క మాటలంటే తలనొప్పి. సరే ఈరోజు చిన్న చిన్న పిల్లలు సైతం మద్యానికి బానిసలైపోతున్నారు. ఎంతమంది తల్లిదండ్రులు వేధించేటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంతమంది భార్య బిడ్డలు హింసించేటువంటి వాళ్ళు ఉన్నారు. సోదరులారా, దైవ ధర్మం చెబుతుంది, మానవుడా క్షణభంగురమైనటువంటి జీవితం తాత్కాలికం. గాలిలో దీపం లాంటిది, నీటి మీద పడగ లాంటిది. ఒక రోజు నువ్వు చచ్చిపోతావు. నిన్ను పుట్టించినటువంటి నీ సృష్టికర్తను గుర్తించు. శాశ్వతమైనటువంటి ఆ జీవితాన్ని నీవు ఆస్వాదించగలవు. లేదు నా ఇష్టమండి, నా దేహం అండి, ఇక్కడ కూడా అనుభవిస్తావు. ఎవడు దేవుని యొక్క ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తాడో వాడు ఇక్కడ మరియు అక్కడ రెండింటిలో నష్టపోతాడు. కనుక జ్ఞానంతో ఆలోచించుకో. ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తను గుర్తించమన్నాడు. ఈ జీవితం మొత్తం కూడా రికార్డ్ చేయబడుతుంది. ఫమయ్యామల్ మిస్కాల జరదిన్ ఖైరయ్యరా వమయ్యామల్ మిస్కాల జరదిన్ షర్రయ్యరా. నీ జీవితంలో నువ్వు చేసిన ప్రతి ఒక్కటి కూడా నమోదు చేయబడుతుంది. జర్రా అన్నాడు. జర్రా అంటే ఇప్పుడున్నటువంటి పరికరాలతో కూడా కొలవలేనటువంటి తక్కువ పరిమాణము. చూడండి, గాలిని ఎవరైనా తొయ్యగలరా? గాలిని కాటా వేస్తారా? ఇప్పుడు వేస్తారులేండి. ఎందుకంటే మనకి యంత్రాలు వచ్చాయి. టైర్లో ఎన్ని పౌండ్ల గాలి ఉందో వెంటనే మనం చూస్తాం. ఇప్పటికీ ఒక 100 సంవత్సరాల క్రితం ఒరే గాలికి బరువు ఉందంట అన్నాడుకో, ఇది కూడా పిచ్చోడు అంటారు. అవునా కాదా? అప్పటికి ఈ టెక్నాలజీ రాలా. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. అందుకని మీరు బంగారం షాప్కి వెళ్ళారనుకోండి, అద్దాల బాక్సులు ఉంటుంది. ఆడవాళ్ళకి బాగా తెలుసు, ఎందుకంటే వాళ్ళ సంవత్సరాలకు వస్తారైనా బంగారం కోసం వెళ్తారు కాబట్టి. అద్దాల బాక్సులు ఇప్పుడు ఎందుకు? గాలి వల్ల కూడా కాట మారిపోతుంది. అంటే గాలికి కూడా బరువు ఉంది. ఇది ఎప్పుడు తెలిసింది? మోడర్న్ సైన్స్ అభివృద్ధి అయింది కాబట్టి, గాలిని కూడా కొలిసేటువంటి యంత్రాలు వచ్చాయి కాబట్టి, ఇప్పుడు గాలిని కూడా కొలుస్తున్నారు కాబట్టి మనకు అర్థమైంది. కానీ 100 సంవత్సరాల క్రితం తెలుసా? మరి పాప పుణ్యాలనే కనపడుతున్నాయా? తోస్తారంటే తోస్తాను అంటున్నాడు. ఫమయ్యామల్ మిస్కాల జరదిన్ ఖైరయ్యరా వమయ్యామల్ మిస్కాల జరదిన్ షర్రయ్యరా. నువ్వు అత్యంత నీ ఊహకందనటువంటి చిన్న తప్పు చేసినా నీ దృష్టిలో తప్పే కాదు, కానీ దానికి కూడా లెక్క తీసుకుంటారు, కొలుస్తారు. మీజాన్ ఉంది అన్నాడు. మనిషికే ఇన్ని తెలివితేటలుంటే మనిషిని తయారు చేసినటువంటి ఆ సృష్టికర్తకి ఇంకిన్ని తెలివితేటలు ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, పెద్ద పెద్ద ఫోన్లు ఉన్నాయి. మన దగ్గర ఎయిర్టెల్ ఉంది, జియో ఉంది, అదేవిధంగా వోడా కూడా మన దగ్గర వి ఫోన్ ఉంది, అన్ని ఉన్నాయి, అన్ని రకాల ఫోన్లు ఉన్నాయి. ఏ విధమైనటువంటి కనెక్షన్స్ లేవు. ఒకప్పుడు ల్యాండ్ అయినే ఉండేది. ఆ ల్యాండ్ అయిన తర్వాత చిన్నగా పేజీలు వచ్చింది. పేజీలకు వచ్చి చాలా తక్కువ మంది పేజీలు తెలుసుకున్నట్టు చేతులు చూసారా? మిగతా ఎవరికి తెలియదు అసలు. ఎందుకంటే ఇది 25 సంవత్సరాల క్రితం మొబైల్ లేదు, పేజీలు ఉంది. ఆ పేజీలకి జస్ట్ మనం ఏదైనా చేసామనుకోండి, ఒక మెసేజ్ టింగ్ టింగ్ అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చింది అంతే. దాన్ని చూసుకుని మళ్ళీ ఏదో ల్యాండ్ వెళ్ళేసి ఫోన్ నెంబర్ నుంచి వచ్చిందండి, ఎవరండి చేసిందని అడిగితే ఆడితో అప్పటిదాకా వెయిట్ చేసి నువ్వు అక్కడ ఉంటే అబ్బాయి నీ అన్నయ్య కొడుకు వచ్చి చేసాడంటే అప్పుడు చెబుతాడు. అంటే ఎందుకు చెప్తున్నారంటే ఇంత టెక్నాలజీ మారిపోయి ఇప్పుడు మనం వేరే దేశంలో ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులతో డైరెక్ట్ గా చూస్తూ మాట్లాడుతున్నాం. ఏ తీగలు లేవు, ఎక్కడో శాటిలైట్స్ ఉంటే మన మాటలు ఆ శాటిలైట్స్ కి వెళ్ళి ఆ శాటిలైట్ ద్వారా వచ్చేటువంటి తరంగాలు మన ఫోన్కి, ఆ దేశంలో ఉన్నటువంటి మన పిల్లవాడి ఫోన్కి ఆ తరంగాల ద్వారా నీ ముఖం కనపడుతుంది, నీ మాట కనపడుతుంది, నీకు టోటల్ నువ్వు మాట్లాడుతూ చూస్తున్నావు. మరి మనిషికే ఇన్ని తెలివితేటలుంటే మనిషిని తయారు చేసినటువంటి ఆ సృష్టికర్త ఇంకెంతటి జ్ఞానవంతుడై ఉండాలి. ఎలా కాదనగలవయ్యా అన్నాడు. కైఫ తక్ఫురూన బిల్లాహి వ కుంతుం అమ్వాతున్ ఫహయ్యాకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యుహ్యీకుం. మానవుడా ఎలా తిరస్కరించగలవు? అసలు లేని నిన్ను పుట్టించాడు. ఒక 100 సంవత్సరాల క్రితం నువ్వెవరు? 90 ఏళ్ళు ఉన్నోడు చేతులెత్తండి. చూసారా? ఎవరు లేరు. మరో 90 ఏళ్ల దాకా ఎవడు ఉంటాడని గ్యారంటీ లేదు. 80 సంవత్సరాలు 80 కూడా లేదు.
జీవన ప్రమాణం పడిపోయింది. ఒకప్పుడు అంటే చాలా చాలా మా తాత 104 ఏళ్ళండి, ఇంతవరకు మోకాళ్ళు నొప్పులు రాలేదు, నడుములు నొప్పులు రాలేదు, బాగా పడుతుండో అని చెప్పి మనం చెప్పుకోవడానికి మన తాతలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరు లేరు ఇంచుమించు. ఎందుకంటే ప్రతిదీ ఫుడ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, వెదర్ పొల్యూషన్, ప్రతిదీ పొల్యూషన్, ప్రతిదీ టెన్షన్, ప్రతిదీ పాపం ఎక్కువైపోయింది. ప్రతిదీ అసలు వేధించే వాళ్ళు, దూషించే వాళ్ళు, తల్లిదండ్రుల్ని ఎంతగా వేధించే వాళ్ళు తీసుకెళ్లి అనాథాశ్రమంలో పడేస్తున్నారు. వాళ్ళ యొక్క అరణ్య రోధన, జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులకి బతుకున్నప్పుడు సేవ చేయకుండా చచ్చిపోయిన తర్వాత దినాలు తద్దినాలు వారాలు చేసేస్తే ఆ తల్లిదండ్రుల ఆత్మలు శాంతిస్తాయా? 9 మాసాలు పెంచి, 9 మాసాలు మోసి పెంచి తన రక్తాన్ని ఆహారంగా చేసి నీ ఆకలిని తీర్చినటువంటి ఆ తల్లి దేవుడు ప్రసాదించినటువంటి మహా అద్భుత వారం. ఆ తల్లి ప్రేమ, ఆ తల్లి కారుణ్యం. అలాంటి తల్లి అంత వేదనతో భరించి కూడా కడుపు చించుకుని జన్మనిస్తే ఆ తల్లి బతుకున్నప్పుడు కనీసం ఆమె కోరిక తెచ్చకుండా ఎక్కడో అనాథాశ్రమంలో పడేసేటువంటి వాళ్ళు ఉంటే మనుషులు పెట్టెలు రాలిపోయినట్టు రాలిపోకుండా ఎందుకు రాలిపోరు? శాపాలు ఎక్కడ వాద వరుస లేకుండా వ్యభిచారం, ఎక్కడ చూసిన దొంగతనాలు, ఆడిన మాటలు తప్పటం, అప్పులు ఎక్కొట్టేయటం, అసలు ఎన్ని రకాలు. ఇంటికి అతుకున్నాడు అనుకోండి, ఎంత సరిగా ఇవ్వడం, నమ్మి ఏదైనా ఇచ్చేవాడుకోండి దోషేస్తాడు. అనేక రకాలైనటువంటి నైతిక విలువలు మొత్తం కూడా మంట కలిసిపోయాయి. దైవం అంటున్నాడు ఆయన వైపు క్షణభంగురం, ఈ జీవితం క్షణభంగురం. ఒక రోజున ఎక్కడి నుంచి నువ్వు వచ్చావో తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి. ఈ లోకంలో నిన్ను పంపించింది పరీక్షించడం కోసం. ఈ లోకంలో నిన్ను పంపించింది పరీక్షించడం కోసం. ఒక రోజున వెళ్తావు. వలమ్నా మన్ ఊతియ కితాబహు బిషిమాలిహి ఫయఖూలు యా లైతని లమ్ ఊత కితాబియా వలమ్ అద్రి మా యుసాబియా యా లైతహా కానతిల్ కాదియా మా అగనా అన్ని మాలియా అల్కాని సుల్తానియా. ఏ రోజునైతే కర్మల పత్రం నీకు ఎడమ చేతిలో ఎనగా ఇవ్వడం జరుగుతుందో నీ జీవితం మొత్తం ఆ రోజున బయలుపడుతుంది. నువ్వు పాపాత్ముడివి, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు వ్యభిచారివి, నువ్వు దొంగవి, నువ్వు అంతకుడివి, తల్లిదండ్రులు వేధించిన వాడివి, భార్య బిడ్డలు హింసించిన వాడివి, ఇరుగు పొరుగు వాడిని లాక్కున్నవాడివి. ఈ జీవితం మొత్తం ఆ రోజు నువ్వు ఏమన్నా ఎవరికి తెలియదు అనుకుంటున్నావు కదా. حتى إذا ما جاءوها شهد عليهم سمعهم وأبصارهم وجلودهم بما كانوا يعملون. నీ శరీరం వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తుంది, నీ కళ్ళు వ్యతిరేకంగా నీకు సాక్ష్యం ఇస్తాయి, నీ శరీర అవయవాలు నీకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తాయి. ఆ రోజు తప్పించుకో. నీ డబ్బు నీకు పనికి రాకుండా పోతుంది, నీ అధికారం నీకు పనికి రాకుండా పోతుంది. పట్టుకోండి ఆ దుర్మార్గుణ్ణి, బంధించండి, 70 గజాల పొడుగైనటువంటి ఇనుప గొలుసులతో నరకంలోకి విసిరివేయండి అంటాడు. ఆ రోజు పరిస్థితి. అక్కడ డబ్బులు పనికిరావు, అక్కడ నీ బలగం పనికిరాదు. ఇప్పుడు మన ఈ దేశం నుంచి వేరే దేశం వెళ్ళామనుకోండి, అక్కడ మన కరెన్సీనే పనికిరాదు. అలానే ఈ లోకం చచ్చిపోయిన తర్వాత ఈ లోకాన్ని వీడి ఆ లోకానికి వెళితే నీ ఆచరణ మాత్రమే ఇస్లాం మతం కాదు, ఇస్లాం మతం కాదు. ఇస్లాం ఉగ్రవాదాన్ని ఖండిస్తుంది, ఇస్లాం తీవ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇస్లాం అంటే శాంతియుత జీవన విధానం. ముస్లిం అంటే దైవ విధేయుడు. లాల్చీ టోపీ గుర్తు మాట్లాడినంత మాత్రం ముస్లిం అని ఎక్కడా చెప్పలేదు. నిన్ను పుట్టించినటువంటి నీ సృష్టికర్త ఒక్కడే. ఆయన పుట్టనివాడు, ఆయన చావనివాడు, ఆయన తిననివాడు, ఆయన త్రాగనివాడు, కామ క్రోధ మోహ మదమాచల్యములు లేనటువంటి వాడు, మనిషిని తయారు చేసిన వాడు మనిషి లాంటి వాడు కాదు. శాశ్వతుడు, నిత్యుడు, అనంతుడు, నిన్ను చూసేవాడు, నీ మాటలు వినేవాడు, ఆపదలు తొలగించేవాడు, కష్టాల నుండి గట్టెక్కించేవాడు, నీ యొక్క మొరలు ఆలకించేవాడు సృష్టికర్త అల్లాహ్. అందుకని మసీదులో ఏ విగ్రహం కానీ, ఏ ఆకారం కానీ, ఏ రూపం కానీ ఏమీ ఉండదు. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో ఆయన ముందు చేసేటువంటి తపస్సు, ఆయన ముందు చేసేటువంటి వ్రతం, దీక్ష, నమాజ్. నీవు నీ సృష్టికర్తతో మాట్లాడుకున్నటువంటి విధానం. ఈ విషయం చెప్పడానికి ప్రపంచంలోనే పంపబడినటువంటి చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. చివరి గ్రంథం అల్హమ్దులిల్లాహ్ దివ్య ఖురాన్. ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా సర్వ మానవాళి కోసం వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సకల మానవుల కోసం, సకల ప్రపంచవాసుల కోసం కారుణ్యంగా పంపబడిన వాడిని. ఆయన మాట లేకుండా ఏ యూదుడైనా, ఏ నసరానీయుడైనా, ఏ మజూసి అయినా, ప్రపంచ చివరికి ఏ జిన్నతు కూడా ఆయన మాట, ఆయన మార్గం లేకుండా స్వర్గంలోనికి వెళ్ళలేదు. చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి సోదరుడు జ్ఞానంతో ఆలోచించాడు. ఎన్నో రకాలైన అద్భుతాలు శాస్త్రీయ దృక్పథంలో వెళ్తే కొంతమందికి అర్థం కాదు.
కాబట్టి కొన్ని విషయాలను మనం విన్నాము. సృష్టికర్త ఒకే ఒక్కడు. అల్లా అంటే ముస్లింల దేవుడు, మసీదుల్లో ఉండేవాడు, జెండానో, దర్గానో, ఒలిలో, బాబానో, పీరు, 786 అర్ధచంద్రుడు, నక్షత్రము కాదు. ఈ సమస్త జగత్తును అఖండమైనటువంటి ఈ బ్రహ్మాండాన్ని సృష్టించిన సృష్టికర్త పేరు అల్లా. అల్లా ఇంగ్లీష్లో గాడ్ అంటారు. ఆయన ఇంగ్లీష్లో గాడ్ అంటారు. తెలుగులో ఇప్పుడు దేవుడు అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తారు, ఈశ్వరుడు అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తారు, క్రియేటర్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తారు. ఈ సృష్టిని సృష్టించిన ఆ సృష్టికర్తనే ఖురాన్ ఏమంటుందంటే ఇన్ననీ అల్లాహ్, నేను ఆ సృష్టికర్త అల్లా అని. అదేవిధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చివరి ప్రవక్త. కాబట్టి స్వర్గానికి బాట ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బాట. ఒకే బాట, ఒకే మాట. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్. ఎవరైతే మనసా వాచా కర్మణ త్రికరణశుద్ధితో ఈ కలిమాన్ని పఠించారో, ఏ స్వార్థం లేకుండా, ఏ కల్మషం లేకుండా, మనస్ఫూర్తిగా దేమా ఇప్పుడు దాకా నా జీవితాన్ని నేను ఎన్నో మూఢంధకార నమ్మకాలలో, నేను చీకటి వలయంలో నా బ్రతుకును గడిపాను. అల్లా ఇక్కడి నుంచి నేను 5 పూట్ల నమాజ్ చూస్తాను, అల్లా నేను ఉపవాసాలు అంటాను, అల్లా నేను ఖురాన్ చదువుతాను, అల్లా నీ ప్రవక్త విధానం ప్రకారం ఆచరిస్తాను, అల్లా నా తప్పులను క్షమించు అని వేడుకుంటే గతించినటువంటి నీ జీవితాన్ని క్షమిస్తాను. ఇక్కడి నుంచి నువ్వు మంచిగా జీవించు, మానవతా విలువలతో జీవించు, నైతికంగా ఉన్నతంగా జీవించమని ఆదేశిస్తుంది. అల్లాహుమ్మ అంత రబ్బీ లా ఇలాహ ఇల్ల అంత ఖలక్తనీ వనా అబ్దుక వనా అలా హదిక వమాదిక మస్తతాతు. అల్లా నీవే నా సృష్టికర్తవి, నేను నీ దాసుని, నీవే నన్ను పుట్టించావు. అల్లా నా శక్తి వంచన లేకుండా నీ ఆజ్ఞకు లోబడి ఉంటాను. అల్లా ఈ అనుగ్రహాలన్నీ నువ్వు ప్రసాదించినటువంటి వరాలే. నా భార్య, నా బిడ్డలు, నా ఇళ్ళు, నా వాకిళ్ళు, ఐశ్వర్యాల వల్ల నీవే. నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నా పాపాన్ని క్షమించేవాడివి నీవు తప్ప మరొక ఆరాధుడు లేడు అని నీవు ఒంటరిగా ఉన్నప్పుడు కన్నీటి ప్రార్థన చేస్తే ప్రపంచం చెప్పారు. ఎవరైతే ఏకాంతంతో అందరూ నిద్రపోయేటప్పుడు, ఎవరైనా చూడట్లా చీకట్లో ఉన్నావు, ఆయన యొక్క అల్లా యొక్క ప్రీతితో, అల్లా నన్ను చూస్తున్నాడు భయంతో నువ్వు గనక కన్నీటిని కార్చి ఏడిస్తే నిన్ను నరకంలోనికి పంపను, నువ్వు కోరుకున్నది నీకు ప్రసాదిస్తాడు. కాబట్టి సోదరులారా, ఇస్లాం గురించి తెలియాలంటే ఏ పేపర్లలో, ఏ టీవీలలో, లేకపోతే ఎక్కడో ఇంటర్నెట్లో చూడటం కాదు. అల్లా గ్రంథాన్ని చదవండి, ఆయన ప్రవక్త జీవితాన్ని చదవండి. అప్పుడు నిజమైనటువంటి ధర్మం తెలుస్తుంది. నేను అల్లాతో దువా చేస్తున్నాను వల్ల ఈరోజు ఎవరైతే ఈ సమావేశంలో పాల్గొన్నారో, తెలుగు వారు, ఉర్దూ వారు, అన్ని వర్గాల వారు, అల్లా అందరికీ హిదాయతను ప్రసాదించుకోవాలి. అల్లా అందరి పాపాలను మన్నించుకోవాలి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుకోవాలి. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి మంచి సంతానాన్ని ప్రసాదించుకోవాలి. ఎవరైతే అప్పులతో బాధపడుతున్నారో వారికి ఆర్థికాభివృద్ధిని ప్రసాదించుకోవాలి. వాళ్ళ మమ్మల్ని అందరినీ భయంకరమైనటువంటి సమాధివాదం నుండి కాపాడేవాళ్ళ, వాళ్ళ నరకమైనటువంటి అగ్నిగుండం నుండి కాపాడేవాళ్ళ, పులిసిరాత్రిని క్షణికమైన వేగంతో దాటే పక్కన ప్రసాదించుకోవాలి. అలా ఎవరైతే ఈ సమావేశం కోసం కృషి చేశారో, ఈ కుమార దైవం యొక్క మసీద్ కమిటీ వాస్తవ్యులు ఎవరైతే ఉన్నారో, జిమ్మేదారులు, అలా వారిపై వారి కుటుంబ సభ్యులకి కారుణ్య అమృతాన్ని కురిపించుకోవాలి. వాళ్ళ అందరికీ ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించుకోవాలి. వాళ్ళ ఈ కార్యక్రమాన్ని మా అందరి కోసం సదకయ్యే జారీ చేయాలి. వల్ల మేము మా భార్య బిడ్డలతో పాటు స్వర్గంలో ప్రవేశించి అల్లాహ్ని దర్శన భాగ్యాన్ని పొందే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించుకోవాలి. వాళ్ళ ఇహపర సాఫల్యాన్ని ప్రసాదించు. అతి శ్రేష్టమైనటువంటి దేవతల సమావేశంలో మా గురించి ప్రస్తావించు. ఆమీన్ సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వస్సలాము అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.